అందరికీ నమస్తే. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించారు. అది ఎటువంటి నిర్ణయం అయినా కానీ, మంచి కానీ చెడు కానీ, మంచి చేస్తేనేమో దాంట్లో లోపాలు వెతికిండ్రు, చెడు చేస్తే మాత్రం చాలా ఘోరంగా బదనాం చేశారు. మరి నేడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఇదే పౌర సమాజం ఎందుకు మాట్లాడతలేదు? మరి నాడున్న పౌర సమాజం నేడుంది కదా. నాడు పౌర సమాజంలో ఉన్న ఆకునూరు మురళి, నాడు పౌర సమాజంలో ఉన్న కోదండరాం, నాడు పౌర సమాజంలో ఉన్న హరగోపాల్, ఇంకా చాలా మంది మేధావులు నేడు ఎందుకు మాట్లాడతలేరు? కారణం ఏమిటి? మరి రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి నిర్ణయాలను స్వాగతిస్తున్నారా? తెలియాలి కదా ఏదో ఒకటి. నాడు కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు నేడు ఎందుకు మాట్లాడతలేరు? మరి నాడు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నామన్న వాళ్ళు మరి నేడు ఎవరి పక్షాన ఉన్నారు? వాళ్ళు తెలియజేయాలి. పౌర సమాజం ఇలా మొద్దు నిద్రపోవడానికి కారణం ఏమిటి? కోదండరామ సరే ఆయన అమ్ముడుపోయిండు. పదవి కొరకు ఆయన కంప్లీట్గా ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నాడు. తెలంగాణ అస్తిత్వాన్ని పక్కన పెట్టిండు. కోదండరాం అసలు మొత్తం తెలంగాణ సమాజంలో పలసగా అయిపోయింది, వదిలిపెట్టండి ఆయనది. మిగతా వాళ్ళైన మాటలు కదా మాట్లాడరు. కారణం ఒకటే, వీళ్ళందరి ఎజెండా ఒకటే, కేసీఆర్ని గద్దెదించాల. ఆ ఎజెండాలో సఫలీకృతమైనరు. కానీ తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అదే తెలంగాణ ప్రజలు అప్పుడు చూసారు మిమ్మల్ని, అదే తెలంగాణ ప్రజలు ఇప్పుడు నేడు మిమ్మల్ని చూస్తున్నారు. వ్యత్యాసం అర్థం చేసుకుంటున్నారు. బయట కనకపోవచ్చు, కానీ మీ ముఖం చూస్తే ఒకటి ఏంటంటే ఒక చేరా వచ్చేస్తుంది. అరే నాడు ఇట్లా వేసిండే. ఎందుకు ఇది? ఇంత కర్మ ఎందుకు కొరకు? ఇంత ఆత్మాభిమానం అమ్ముకొని బతకడం ఎందుకు కొరకు? నోరులు తెరవండి. తెలంగాణ సమాజం నష్టపోతుంది. ఇకనైనా నోరులు తెరవండి మేధావులారా.